హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వర్కింగ్ విమెన్ కానీ, పిల్లలకి హస్బెండ్కి లంచ్ బాక్సెస్ ఇచ్చేవాళ్ళు కానీ, అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే అవ్వదు కదా. వాళ్ళ కోసం 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చిన్న చిన్న టిప్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకున్నా సరే అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు వెల్లుల్లి, 200 గ్రామ్స్ అల్లంని తీసుకున్నాను. అల్లం ఘాటు తక్కువగా కావాలనుకునే వాళ్ళు అల్లంని కొద్దిగా తగ్గించి తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను పొట్టు అయితే తీయట్లేదు, పొట్టుతో కూడా వేసుకోవచ్చు. అల్లం కూడా అలానే పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం పైన చెక్కు తీయడానికి చిన్న టిప్ ఏంటంటే, ఒక స్పూన్తో ఇలా పైన చెక్కుని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా స్పూన్తో ఈజీగా చాలా తొందరగా కూడా మనం అల్లం పైన చెక్కుని తీసేయచ్చు. వెల్లుల్లిపాయల పైన పొట్టు తీయాలనుకుంటే ఫస్ట్ ఒక 1 అవర్ పాటు ఎండలో ఆరబెడితే పొట్టు ఈజీగా వస్తుంది. చూసారు కదా, అల్లం పైన తొక్కని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ జార్పై మూత పెట్టి ఒకసారి కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా ఒకసారి మిక్సీ బాగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టిన తర్వాత మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా నూనెను వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు, పసుపు, నూనె యాడ్ చేయడం వల్ల ఇవి ప్రిజర్వేటివ్స్గా పనిచేసి ఒక 40 రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మీకు 40 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలానే అప్పుడే తయారు చేసినట్టు చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ టిప్స్తో మీరు కూడా ఈసారి నుంచి ఇలా ప్రిపేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.